దేవుడి మూవీ చాలా బాగుంది. క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే మాత్రం మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తారు. క్లైమాక్స్ చూసుకుంటే మనకి పార్ట్ 2 కూడా రావచ్చు అని చెప్పి నాకు అర్థమవుతుంది. సో పార్ట్ 2 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మంచి బాగా హిట్ చేద్దాం పార్ట్ 2. స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని చాలా బాగున్నాయి అన్న. స్టోరీ ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొని, ఒక పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొని మాత్రం చాలా బాగా తీసుకొని ఎమోషన్స్ అనేది బాగా కన్వే చేశారు. సో అందరు వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాం. మూవీ చాలా చాలా బాగుంది. మన అభినవ్ నిజంగా చాలా బాగా చేశారు. నిజంగా ఫస్ట్ ఫిలిం అన్నట్టు కాకుండా కానీ రెగ్యులర్ గా ఒక 4-5 సినిమాలు చేసి ఎట్లా చేశాడు అట్లా యాక్టింగ్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాగ్ మొత్తం ఇరగదీసిండు. సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్. నిజంగా చెప్తున్నా, క్లైమాక్స్ లో మొత్తం కళ్ళల నుంచి నీళ్ళు తిరిగినాయి. నిజంగా చెప్తున్నా, ఒక ఫ్రెండ్ సెంటిమెంట్ ని ఎలా తీయాలో నిజంగా ఆరితేరిన డైరెక్టర్స్ కూడా ఈ లెవెల్లో తీయలేరు. నిజంగా ఎంత బాగా నచ్చిందంటే క్లైమాక్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ అసలుకి వాళ్ళ ఫ్రెండ్ అంత ఆ సెంటిమెంట్ నిజంగా నేను అది రివీల్ చేయదలుచుకోలేను. కానీ చాలా చాలా కళ్ళలో నీళ్ళు తిరిగిన నేను చెప్పుకోలేకపోతున్నా. అది ఇంకొకసారి మళ్ళా తప్పకుండా చూసి అందరికి నిజంగా చెప్తున్నా, ఒక్కసారి మూవీ చూడాలని చెప్పేసి అని అందరికి. నైస్, వెరీ నైస్, నైస్. వెరైటీ ఉంది అనమాట. ఈరోజు ఒక వచ్చిండు కదా, బాగుంది, చాలా మాత్రం తోపు, ఒక రేంజ్. సూపర్. అసలు క్యాస్టిజం గురించి చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది, సూపర్. సినిమా చాలా బాగుంది. హీరో గారు బాగా యాక్టింగ్ చేశారు. హీరోయిన్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మాకు గొంతులు పోయినాయి అరిసి. చాలా మంచి సినిమా, అందరూ చూడొచ్చు. ముఖ్యంగా ప్రేమికులు అంటే ఈ రోజు ప్రేమిస్తున్నప్పుడు ఏంటి లేచిపోతున్నారు, ఇవన్నీ చేసుకున్నారు. వాళ్ళ కులం యాడ్ అయితే ఏంటి, దాన్ని ఏం చేశారు అన్నది మంచి క్లైమాక్స్ ఇచ్చారు. డైరెక్షన్ చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. దేవగుడి మాషాల్లా అచ్చి థీ, సూపర్ థీ, నైస్ స్టోరీ, సూపర్ సూపర్, వేరే లెవెల్ ఉందన్న సినిమా. బీజిఎం మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ బాగా పెట్టారన్న. మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ అన్న. నువ్వు స్టోరీ లైన్ నా స్టోరీ లైన్ అన్న చాలా బాగుంది. స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంది అన్న. బీజిఎం లో అన్న కిర్రాకు అన్న సూపర్ ఉంది సినిమా. ఉంది బ్రో, ఉంది. మేము ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి కానీ, లవ్ గురించి కానీ సినిమా అయితే హైలైట్ ఉందన్న. కులం గురించి బాగా చెప్పారు. బీజిఎం హైలైట్ ఉంది. అందులో మనకు వచ్చేసి అయితే ప్రేమ గురించి ఎక్కువ చూపించారు, అట్లే కులం గురించి కూడా ఎక్కువ చూపించారు. ఫ్రెండ్ ఎమోషనల్ అయితే హైలైట్ బ్రో. చాలా డిసప్పాయింట్ అవుతుందేమో అనుకున్నా కానీ ఫస్ట్ హీరోయిన్ అని చెప్పేసి చాలా డిసప్పాయింటెడ్ ఉంటుంది అనుకున్నా కానీ చాలా మటుకు హైలైట్ ఉంది. సినిమా మటుకు హైలైట్ ఉంది, సూపర్. సూపర్ మూవీ, చాలా బాగుంది. హీరో సూపర్ గా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. మేము పల్లెటూరులో నిజంగా మాకు పల్లెటూరు జ్ఞాపకం వచ్చింది. ఆ చిన్ననాటి ఆ డాన్సులు, ఆ వర్షంలో చాలా 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 బాగుంది. మాకైతే సూపర్ సూపర్ గా ఉంది సినిమా. దేవగుడి మూవీ చూడడం జరిగింది. చాలా బాగుంది సినిమా అయితే. మ్యూజిక్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ఓవరాల్ బీజిఎం కూడా చాలా బాగుంది. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, రఘు కుచ్చే గారు కూడా యాక్టింగ్ తీస్తారు. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా తెలిసి ఇప్పుడు దాకా, కానీ ఇప్పుడు ఒక యాక్టర్ గా సిద్ధకోటి హీరో అండ్ హీరో పర్ఫార్మెన్స్, హీరో ఫ్రెండ్ పర్ఫార్మెన్స్, అంత పర్ఫార్మెన్స్ సూపర్ ఉన్నాయి. ఇది డెబ్యూలో లేదు, ఎక్స్పీరియన్స్ మూవీలో మంచి మూవీలో ఉంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, బాగా యూత్ కూడా బాగా నచ్చే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. అందరికి గుడ్ ఈవినింగ్. మేము అమన్ వేదిక హోమ్ నుంచి ఈ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి థియేటర్ దగ్గరికి రావడం జరిగింది. దేవి థియేటర్ లో దేవగుడి సినిమా చూడడం జరిగింది. దేవగుడి సినిమాలో మంచి కంటెంట్ ఉంది. తర్వాత కంటెంట్ తో పాటు అదే విధంగా ఆ కంటెంట్ ను ఫస్ట్ యథార్థ సంఘటనలో ఆధారంగా స్టోరీ ఉంది. ఆ స్టోరీలో హీరో ధర్మ పాత్ర చాలా బాగుంది. తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ చూడొచ్చు. చాలా మెసేజ్ సినిమా. తర్వాత అదే విధంగా క్యాస్ట్ పరంగా కొంత బాగా మంచి విషయాలు చాలా చెప్పారు. అదే విధంగా ఈ సినిమాను అందరూ చూడొచ్చు. సూపర్ ఉంది. అన్న యాక్టింగ్ గా సూపర్ ఉంది. సూపర్.